ఇంకా బ్రెస్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. 3 టిప్స్ ఫింగర్ టిప్స్తో యూ ఎగ్జామిన్ యువర్ బ్రెస్ట్ పోస్ట్ పీరియడ్స్ వచ్చి తగ్గిపోయిన తర్వాత. ఎందుకంటే పీరియడ్స్ ముందు కొంచెము స్వెల్లింగ్ ఉంటుంది, వాటర్ రిటెన్షన్ ఉంటుంది, సో సెన్సిటివిటీ తక్కువ ఉంటుంది. పోస్ట్ పీరియడ్ ఒక 1 వీక్ తర్వాత మీరు ఒక స్పెసిఫిక్ డేట్ అని పెట్టుకొని, సపోజ్ March 15th, సో ఎవ్రీ 15th యూ కీప్ ఆన్ చెకింగ్ ఇట్. సెకండ్ థింగ్, మీకు ఏదన్నా అబ్నార్మల్ గడ్డలాగా అనిపించినా, డిశ్చార్జ్ ఉన్నా నిప్పుల నుంచి, లేదా స్కిన్ చేంజెస్ ఉన్నా, పక్కరింగ్ లాగా ఏదైనా ఉన్నా వెంటనే హాస్పిటల్కి వెళ్ళటం మర్చిపోద్దు. సెకండ్ థింగ్, పీరియడ్స్ ఆగిపోయిన మహిళలు ఏం చేయాలి, ఏదో ఒక రోజు అనుకొని ఎవ్రీ మంత్ చూసుకోవాలి. ఈ 2 చేశాక ది అదర్ టెస్ట్ ఇస్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ అండ్ మ్యామోగ్రఫీ. ఇండియన్ బ్రెస్ట్ ఇమేజింగ్ సొసైటీ 40 years to 70 years మధ్యలో మహిళలకి సంవత్సరానికి ఒక్కసారి మ్యామోగ్రఫీ చేయమని చెప్తుంది. మ్యామోగ్రఫీ అండ్ అల్ట్రాసౌండ్ కలిపి చేయించుకోవాలి. యంగర్ ఏజ్ ఉన్నాళ్ళు 35 years లోపు ఉన్నాళ్ళు ఓన్లీ అల్ట్రాసౌండ్ చేస్తాము, బికాస్ మ్యామోగ్రఫీ ఈజ్ లిటిల్ రేడియేషన్ రిస్క్ ఉంటుంది కాబట్టి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ, మీ ఫ్యామిలీలో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఓవేరియన్ క్యాన్సర్ కానీ ఉంటే ఎక్స్ట్రా టెస్టులు చేయించుకోవాలి మీరు. దే ఆర్ కాల్డ్ BRCA1 and 2. ఇవి జీన్స్, మీకు ఏమైనా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే జీన్ ఉందా లేదా తెలుస్తుంది. యూ హ్యావ్ రెడ్ అబౌట్ Angelina Jolie having bilateral mastectomy. She had a gene where she was, అంటే తనకి ఎర్లీగా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందని ఆ జీన్ చెప్పింది కాబట్టి ఎలెక్టివ్గా 2 బ్రెస్ట్లు ఆమె చేయించుకున్నారు. సో ఆ తర్వాత విపరీతంగా పెరిగింది ప్రపంచంలో చెక్ చేయించుకోవటం. అన్ఫార్చునేట్గా మన కంట్రీలో ఎవ్రీ 28 womenకి ఒకళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ స్టిల్ చాలా చాలా తక్కువ మంది బ్రెస్ట్ స్క్రీనింగ్ చేయించుకుంటున్నారు. ఇంకా మీరు సర్వైకల్ స్క్రీనింగ్ అంటే ఓన్లీ 3% ఇండియన్ విమెన్ ఆర్ గెటింగ్ సర్వైకల్ స్క్రీనింగ్. సో ఈ 2 టెస్టులు కనీసం మీరు చేయించుకోగలిగితే మెజారిటీ ఆఫ్ ఫీమేల్ క్యాన్సర్స్ మనం డిటెక్ట్ చేయొచ్చు. దేర్ ఆర్ రేర్ కండిషన్స్, లంగ్ అండ్ థ్రోట్ అండ్ ఆల్, స్పెసిఫిక్ టెస్ట్లు లేవు వాటికి, ఎక్సెప్ట్ హ్యావింగ్ అ హెల్దీ లైఫ్ స్టైల్. చిన్న టెస్ట్ చేయించుకుంటే వీ క్యాన్ బీ సేఫ్. ఎగ్జాక్ట్లీ. సో మీరు మనకి ఇక్కడ ఈ గైడ్ లైన్స్ని ఫాలో చేసి మీ అంతటి మీరు వెళ్ళి అడిగి మీరు చేయించుకోవటం అవసరం. ఇప్పుడు ప్రీ మ్యారిటల్ సెక్స్ చాలా సర్వసాధారణం అయిపోయింది. మల్టిపుల్ పార్ట్నర్స్ కూడా చాలామందికి వచ్చారు, బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ కావచ్చు, బికాస్ ఆఫ్ ద రిలేషన్షిప్స్ కావచ్చు, అండ్ ఏమంటారు ట్రెండ్ కావచ్చు, ఇలా సో మెనీ థింగ్స్. ఈ ఏమంటారు ఈ ప్రాసెస్లో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనేవి కూడా ఎక్కువైపోయాయి. సో ఏదైనా ఛాన్సెస్ ఉన్నాయా టు అవాయిడ్ దట్, టు ప్రివెంట్ దట్? వాట్ అండ్ ఆల్ వీ హ్యావ్ టు డూ? గుడ్ క్వశ్చన్. సి ఎనీవన్ విదిన్ ద పర్మిసిబుల్ ఏజ్లో ఉన్నవాళ్ళు, ఇట్ ఈస్ అ కంప్లీట్లీ పర్సనల్ చాయిస్ వెదర్ దే వాంట్ టు హ్యావ్ అ రిలేషన్షిప్ ఆర్ నాట్. బట్ మెడికలీ వాట్ టు డూ టు ప్రివెంట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ హ్యావింగ్ issues. So first and foremost issue is pregnancy. Second is having sexually transmitted infections. So కొద్దిమంది అనుకుంటుంటారు, ఐఎమ్ హ్యావింగ్ అన్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్ వాడుతున్నాను, లేదు ఐఎమ్ హ్యావింగ్ అ కాపర్ టీ ఇన్సర్టెడ్, సో ఐ డోంట్ హ్యావ్ అ ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఫైన్, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉండవు, కానీ there is a chance of sexually transmitted infection. So barrier method, either a female condom or a male condom, is absolutely must to prevent sexually transmitted infections. Third, there are women who think cervical cancer vaccine తీసుకున్నాను కదా ఇంకా నాకేం అవసరం ఉంటుంది. cervical cancer vaccine only cervical cancer prevent చేస్తుంది, sexual transmitted infections ని కాదు. So please always use, when you have a doubt or when you're not too sure about the partner, try to use a barrier method also. Inka there are people who think safe period lo unnamu inka mak pregnancy raadu. Periods in 1 week is a safe period. Yeah, exactly. So 28 days cycle unna lady ki first 7 days and last 7 days safe period ante chances of pregnancy takkuva. It does not rule out pregnancy. I want to reiterate, there are women ee time lo 7 days lopu kalsina pregnancy vachina vallu unnaru, last 7 days lo kalsina vachina vallu unnaru. Safe period vaadina vallallo 10% కన్సీవ్ అవుతారు. సేఫ్ పీరియడ్ వాడి ఇంటర్కోర్స్ చేసిన వాళ్ళలో 10% కన్సీవ్, బికాస్ ఒక్కొక్కసారి ఎగ్ లేట్గా రిలీజ్ అవ్వచ్చు, లేదా ఎగ్ రిలీజ్ అయ్యింది సెమెన్ ఎక్కువ రోజులు ఉంటుంది, 5 days సెమెన్ ఉంటుంది లోపల. సో 5 days ఇంటర్కోర్స్ తర్వాత దే ఆర్ స్టిల్ అట్ రిస్క్ ఆఫ్ ప్రెగ్నెన్సీ.
ఆ 5th డే ఎగ్ రిలీజ్ అయింది, దే ఆర్ హ్యావింగ్ ఎ ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో యూ బీ మైండ్ఫుల్ ఆఫ్ ద సేఫ్ పీరియడ్ అండ్ ఆల్వేస్ remember that safe period is not too safe.